Welcome to 24 Technologies. Our today's topic is general topic ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనము ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంటుంది అందరికీ. గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మేరా, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మేరా, అండ్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మేరా. ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపిస్ చేయండి, ఈ రకంగా కొంతమంది చెప్తారు. అండ్ కొంతమంది ఏమంటారంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మనకు రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి చెప్పే వాళ్ళు ఉన్నారు. నన్ను అడిగితే మీ పిల్లలకు కానీ మీరైనా కానీ ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఈ ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ స్కూల్స్ పెట్టమని కాదు, మీరు చదువుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా మీ పిల్లలకు కానీ మీరు కానీ ల్యాండ్ తీసుకోవడానికి అండ్ గోల్డ్ తీసుకోవడానికి ఇదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో కాదు, ఎప్పుడైనా కూడా గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా, దాన్ని ఫిక్స్ చేసేది ఎవరు, బులియన్ మార్కెట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఎవరు అంచనా వేయలేరు. బట్ పెరగడం అయితే పెరుగుతూ ఉంటుంది. బట్ దానికంటే ఎడ్యుకేషన్ పైన డైలీ ఒక 1 అవర్ ఏదో ఒకటి చదువుకోవడానికి మీ టైంని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను ఇక్కడ. మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, గోల్డ్ అంటే మీరు మనీతో పర్చేస్ చేసేది, ల్యాండ్ అనేది మీ మనీతో పర్చేస్ చేసేది. బట్ ఎడ్యుకేషన్ అనేది మీ టైం ఎంత అయితే స్పెండ్ చేస్తున్నారో దాంతో పర్చేస్ చేసేది అన్నట్లు కంపేర్ చేసుకోండి. డైలీ ఎక్కువ అవసరం లేదు, 1 అవర్ ఎక్స్పీరియన్స్ ఉంటే డైలీ 1 అవర్ మనం ఈజీగా స్పెండ్ చేయొచ్చు. 24 అవర్స్లో 1 అవర్ స్పెండ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ ల్యాండ్ ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒకటి మంచి భూమి ఉన్న ల్యాండ్, దాని దగ్గర ఉన్న దాంట్లో వేరేది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ పడి అక్కడ భూమి ఉన్నది, లైక్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఐటీ హబ్ పడింది అంటే మీకు ఏదైతే ల్యాండ్ ఉందో ఇక్కడ తగ్గి అక్కడ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అక్కడ వచ్చిన తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయి అక్కడ కూడా పోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఈ రెండు మంచిటివే కాదని చెప్పడంలో, ఇన్వెస్ట్ చేయడంలో. బట్ దాంతో పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకొకటి, సరే ఇది పక్కన పెట్టేస్తే జనరల్ టాపిక్లో గోల్డ్ గురించి కొద్దిగా ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా ప్రైస్ ఎక్కువ పెరిగింది కదా. గోల్డ్ ఇప్పుడు ఎంత ఉంది? గోల్డ్ అరౌండ్ 1,70,000 ఉంది యాజ్ ఆఫ్ నౌ. అది ఎంత మనకి ఇక్కడ 24K, 22K అండ్ 18K ఇప్పుడు మార్కెట్లో ఉండేవి. ఇవి 3 డిఫరెంట్. మేబీ ఇన్ ఫ్యూచర్ 14K అండ్ 8K ఇవి కూడా రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ K అంటే ఏంటి? K అంటే ఏంటి అంటే క్యారెట్స్, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్. ఇవన్నీ ఏం అవసరం లేదు, బట్ ఈ మూడింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కేడిఎం, మనకు ఈ 24 క్యారెట్స్ అనేది రా గోల్డ్. దీంట్లో మిక్సింగ్ అనేది ఏముండదు. అందుకే 999 అని మీ బిస్కెట్ పైన ఉంటుంది, బిఐఎస్ మార్క్ తోటి 999 అని చెప్పేసి బిస్కెట్ ఉంటే దాంట్లో ఏమీ కలిపి ఉండరు. అది ప్యూర్ స్వచ్ఛమైన గోల్డ్. ఓకే, మన కంట్రీ రిలేట్ వాడు చెప్తుంటారు స్వచ్ఛమైన పాలని. అది స్వచ్ఛమో లేదో తెలియదు, కానీ ఇదైతే మాత్రము 24 క్యారెట్స్ రా ఏదైతే ఉందో ఇది గోల్డ్ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ 24 క్యారెట్స్వి 999 అని చెప్పేసి ఉంటుంది. అండ్ 916 కూడా మీరు బిస్కెట్లలో 916 కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ప్యూర్, అంటే దీంట్లో ఎంతో కొంత కలిపి ఉన్నారు. ఏది మేబీ కాపర్ అయినా కలిపి ఉండొచ్చు, లేదు అంటే కేడియం. ఈ రెండింటిలో ఏదైనా కూడా కలపడానికి స్కోప్ ఉంటుంది. ఇది వచ్చేసి 22 క్యారెట్స్ కిందకు వస్తుంది. ఓకే, 22 క్యారెట్స్ కిందకు వస్తుంది. ఇంకొకటి మనకు మార్కెట్లో మనకు వేస్టేజ్ అండ్ ఇంకొకటి మేకింగ్ ఛార్జెస్. మనకు అడ్వర్టైజ్మెంట్లో చెప్తుంటారు మేము జీరో వేస్టేజ్ అని. జీరో వేస్టేజ్ దగ్గర మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మేము మేకింగ్ ఛార్జెస్ ఏం తీసుకోము అన్న దగ్గర వేస్టేజ్ అనేది ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. మీకు పర్సెంటేజ్ మేము డిస్కౌంట్ అని ఇస్తాము అని చెప్పేసి మీకు గోల్డ్ పైన ఎవడు డిస్కౌంట్ ఇవ్వడు. ఈ వేస్టేజ్ పైన కానీ లేదు అంటే మేకింగ్ ఛార్జెస్ పైన కానీ యూ విల్ గెట్ అప్ టు బేస్డ్ ఆన్ ది ఆర్నమెంట్ అండ్ ఎంత 2%, 3%, 5%. మీరు అది గోల్డ్ పైన అనుకోకండి. మీ గోల్డ్ను వాడు ఆర్నమెంట్గా తయారు చేసేటప్పుడు జరిగిన ప్రొసీజర్లో
ఏదైతే మేకింగ్ ఛార్జెస్ గానీ, వేస్టేజ్ గానీ ఉందో దానిపైన మీకు డిస్కౌంట్ ఇస్తాడు. గోల్డ్ పైన ఎవడు డిస్కౌంట్ ఇయ్యడు. రైట్? ఓకే. గోల్డ్ పైన డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే మీకు ప్యూరిటీ అనేది తగ్గుతుంది అనేది కొద్దిగా అది మైండ్‌లో పెట్టుకోండి. గోల్డ్ పైన డిస్కౌంట్ ఇస్తున్నాడంటే మీకు దానిలో ఏదో కలుపుతున్నాడు ప్యూరిటీ. ఇప్పుడు మార్కెట్‌లో 1,70,000 24 క్యారెట్స్ ఉండేది మార్కెట్ ప్రైస్ కంటే మీకు ఎలా తక్కువకి ఇస్తాడు? అది హైలీ ఇంపాసిబుల్. దాంతో పాటు వాడు మెయింటైన్ చేయాలా? షోరూమ్ మెయింటైన్ చేయాలి, వాడి షాప్ మెయింటైన్ చేయాలి, వర్కర్స్, పవర్ బిల్, ఫ్లోర్ చార్జెస్, ఓకే. అండ్ కస్టమర్‌కి పోయిన వెంటనే కూల్ డ్రింక్ ఇస్తారు. అది కూడా మన పైననే వేసేది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అన్న వెంటనే బ్లైండ్‌గా నమ్మకండి. అండ్ ఇంకొకటి దెన్ 22 క్యారెట్స్. 24 క్యారెట్స్ తోటి మనము ఆర్నమెంట్ అనేది చేయలేము. ఆర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఏవి బ్యాంగిల్స్, చైన్స్ ఇలాంటివి మనం చేయలేము. వాటిని దేనితో చెక్ చేస్తాము? దేనితో చేయొచ్చు? 22 క్యారెట్స్. 22 క్యారెట్స్ అంటే దాంట్లో కేడిఎం ఏదో ఒకటి కలిపి ఉంటుంది. కాబట్టి నీకు బెండ్ అయితది. గోల్డ్ అనేది బెండ్ కావాలి అంటే నీకు కంపల్సరీ హావ్ టు మిక్స్ సమ్ కేడిఎం. కేడిఎం అనేది కూడా ఒక ఆర్నమెంట్. దాన్ని మిక్స్ చేస్తారు. కాపర్ గానీ, కేడిఎం గానీ. అండ్ బిఐఎస్ మార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. బిఐఎస్. బిఐఎస్ మార్క్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే వాళ్ళ స్టాండర్డ్స్‌ను మనము బేస్ చేసుకొని వాటిని ఫాలో అవుతూ బిఐఎస్ దానికి ఒక మార్క్ అనేది కూడా ఉంటది. దాంట్లో 5 మార్క్స్ ఉంటాయి. బిఐఎస్ మార్క్ ఇది. అండ్ మీ జ్యువెలరీ ఏదైతే కొన్నారో ఆ జ్యువెలరీది సపోజ్ రఘువీర్ జ్యువెలరీ అనుకుందాం. నేను ఆర్జీ అని పెట్టుకున్నా దీనికి. రఘువీర్ ఆర్జీవి అని పెట్టుకున్నా అనుకుందాం. రఘువీర్ జ్యువెలరీ అని చెప్పేసి అది. అంటే తర్వాత ఇంకోటి ఏది ఇయర్ కోడ్, షాప్ కోడ్ ఈ రకంగా 916 ఇవన్నీ నీకు ఇట్లా టైప్ మీకు ఒక చిన్న లోగో దానిపైన చిన్న స్టాంప్ ఉంటుంది. ఈ స్టాంప్‌కి వాడు ఒక ఆర్నమెంట్ పైన ఆ స్టాంప్‌కి గవర్నమెంట్‌కు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది. కాబట్టి ఈ స్టాంప్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. ఓకే. ఈ స్టాంప్ ఉంది అంటేనే ప్రాపర్ ఆర్నమెంట్ అని చెప్పేసి బిఐఎస్ అంటే. అండ్ మనకు 24 అంటే బిస్కెట్ ఆర్ కాయిన్ అని చెప్పేసి తెలిసింది రా గోల్డ్. 22 అంటే ఆర్నమెంట్. మరి 18 క్యారెట్స్ అంటే ఏంటి? 18 క్యారెట్స్ కూడా మనం ఆర్నమెంటే. దీంతో కంపేర్ చేస్తే 18 క్యారెట్స్ తక్కువ ఉంటుంది. దాంట్లో కేడిఎం మిక్స్ ఎక్కువ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ మ్యాండేటరీగా కొన్ని ఆర్నమెంట్స్‌కు మీకు 18 క్యారెట్స్ ఆర్నమెంట్సే ఉంటాయి. వై? ఎందుకు అంటే మీరు డైమండ్స్ గానీ, పర్ల్స్ గానీ, లేదు అంటే అన్‌కట్స్ డైమండ్స్ గానీ, లేకపోతే ఇంకా కెంపులు అని చెప్పేసి అంటారు. ఇలాంటివి ఏవైనా కూడా మీ గోల్డ్‌లో వాటిని ప్లేస్ చేస్తున్నారు. మీ నెక్లెస్‌లో ఆ స్టోన్స్‌ని మీరు ప్లేస్ చేస్తున్నారు. లేకపోతే మీ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్‌లో కొన్ని స్టోన్స్ ప్లేస్ చేస్తున్నారు. అంటే వాటిలో ఆ స్టోన్స్‌ని పెడుతున్నారు. ఆ టైంలో 22 క్యారెట్స్ అనేది దాన్ని గట్టిగా పట్టుకోలేదు ఆ స్టోన్. స్టోన్‌ను గట్టిగా పట్టుకోలేదు గోల్డ్. ఎంత మిక్స్ అయితే దాంట్లో అంటే కేడియం అనేది ఎంత మిక్స్ అయితే దానికి పట్టుకునే కెపాసిటీ అంత పెరుగుతది. దేన్ని పట్టుకునే కెపాసిటీ? మీ స్టోన్‌ను. స్టోన్ అంటే అది డైమండ్ కావచ్చు. డైమండ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్టోన్ అంటే కాస్ట్‌లియర్ స్టోన్. ఈ రకంగా ప్రతి ఒక్క స్టోన్‌లో దాన్ని పట్టుకునే కెపాసిటీ అనేది పెరుగుతది. కాబట్టి మీరు ఎప్పుడైనా డైమండ్స్ గానీ లేకపోతే ఇట్లాంటివి స్టోన్స్ టైప్స్ ఆఫ్ జ్యువెల్స్ తీసుకున్నప్పుడు మీరు అక్కడ వాడిని అడగొచ్చు. ఇది 18 క్యారెట్స్ ఎందుకు ఉంది? అంటే వాడికి తెలిసినా తెలియకపోయినా మీరు చెప్పండి. 18 క్యారెట్స్ గోల్డ్‌తో అయితే మన స్టోన్ గట్టిగా పట్టుకుంటది. అది గోల్డ్ నుండి విడిపోకుండా అంటే అది విడిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి స్కోప్ ఉంటది కాబట్టి ఆ రకంగా 18 క్యారెట్స్ వాడతారు. బట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది గోల్డ్‌లో ఎంత చేస్తున్నారో, ల్యాండ్‌లో ఎంత చేస్తున్నారో, గోల్డ్, ల్యాండ్ కంటే మీకు డైలీ మీ టైమ్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ దేనిపైన మీ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ పైన కాన్సంట్రేషన్ చేయండి. డైలీ 1 అవర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. రైట్ అమ్మా. ఇది జనరల్ పర్పస్‌గా ఈరోజు ఒక క్లాస్ సింపుల్‌గా చెప్దామని చెప్పేసి అంతే. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా! అది. దాంతో పాటు ఇంకొకటి మనము గోల్డ్ అనేది ఎప్పుడన్నా లోన్ తీసుకుంటాం కదా! గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ అండ్ లాకర్. ఈ రెండిటిలో డిఫరెన్స్ మనం గోల్డ్ తీసుకొని పోయి లాకర్‌లో పెడతాము అని చెప్పేసి అన్నాం. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా లాకర్, లాకర్, లాకర్ అంటారు. బ్యాంక్ లాకర్. అండ్ ఇంకోటి సారీ ఇది దీని కిందకొస్తుంది. ఇది దీని కిందకొస్తుంది. లాకర్. లాకర్ వచ్చేసి గోల్డ్ లోన్. గోల్డ్ లోన్. మనకు లాకర్‌లో పెట్టిన దానికి ఎప్పుడైనా కూడా మీరు గోల్డ్ ఒక హాఫ్ కిలో లాకర్‌లో పెట్టారనుకుందాం. దానికి ఇన్స్యూరెన్స్ అనేది జీరో. ఇన్స్యూరెన్స్ అనేది జీరో. సపోజ్ మీరు ఒక లాకర్‌కి 5,000 పే చేస్తుంటే ఇంటూ 100 టైమ్స్ అది మాత్రమే గవర్నమెంట్ పే చేస్తది. గవర్నమెంట్ కాదు మీ బ్యాంక్ రెస్పెక్టివ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మాత్రం పే చేస్తది.
మీ లాకర్ ప్రైస్ వచ్చేసి 5000, దానికి జిఎస్టీ ఉంటే అది పే చేయదు. 5000 ప్లస్ ఇంటూ 100 టైమ్స్. అదే మీరు గోల్డ్ లోన్లో తీసుకున్నారంటే అదే గోల్డ్ పెట్టి మీరు ఎంతైనా తీసుకోండి, వాడికి తెలుసు మీ లాకర్లో ఏం పెట్టినారో వాడికి తెలియదు. బట్ మీ గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు సపోజ్ ఒక 300 గ్రామ్స్ మీరు లోన్ తీసుకున్నారు అంటే 30 తులాస్కి మీరు లోన్ తీసుకున్నారని చెప్పేసి వాడు మీకు ఒక రిసీట్ ఇస్తాడు. కాబట్టి ఈ గోల్డ్కి ఏమైనా జరిగినా వాడు గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు దానికి 100% మీకు పే చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు కదా మీరు ఏం పెట్టినది. బట్ ఈ లాకర్లో మీరు ఏం పెట్టినారు అనేది వాడికి తెలియదు. కాబట్టి మీరు లాకర్కి ఎంతైతే పే చేస్తున్నారో మీ లాకర్ డ్యామేజ్ అయింది, లాకర్ పోయింది కాబట్టి దానికి 100 టైమ్స్. మోస్ట్లీ ఏం జరగదు, బట్ ఇది తెలిసిండాలి కాబట్టి చెప్తున్నా. గోల్డ్ లాకర్లో పెట్టడం కంటే గోల్డ్ లోన్ పెట్టడము కొద్దిగా ఇంట్రెస్ట్. మీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ తీసుకోండి. బట్ తక్కువ తీసుకున్నా కూడా వాడికి ఎంత ఉంది మీ గోల్డ్ వాడి దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి వాడికి తెలుస్తుంది. సింపుల్. ఇంకా సరే మా నామ్స్ ప్రకారం మీరు గోల్డ్ ఎక్కువ పెడుతున్నారు, తక్కువ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. దానికి 300 గ్రామ్కి ఒక 10 lakhs వచ్చింది. 10 lakhs వచ్చింది తీసుకోండి. వెరీ నెక్స్ట్ డే 9,90,000 రీపే చేసేయండి. ఆ 1 డేకో లేకపోతే ఆ 7 డేస్కో మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. 1 రూపీ లోన్ తీసుకొని ఆ 7 డేస్ పెట్టండి. 10,000 బ్యాలెన్స్ పెట్టుకోండి. 10,000 బ్యాలెన్స్ పెట్టి అప్పుడు మీకు ఎంత 10,000కే ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. మీ గోల్డ్ సెక్యూర్గా ఉంటుంది, మీకేం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు ఏదైనా జరిగినా కూడా మీ గోల్డ్కి వాడు రీపే చేస్తాడు. ఈ రకంగా కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేస్తే మనకు ఇలాంటివి బాగా యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే చదువుకోండి ఫస్ట్. ఓకే, రైట్ అమ్మా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అప్పుడప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.